హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే వెలక్కాయలతోటి పచ్చడి, ఇంకా మొక్కజొన్న పొత్తులును బియ్యం కలిపి టిఫిన్ కింద స్నాక్స్ రొట్టెలు వేశాను. ఈ 2 పాలవిల్లికి కట్టినవి వినాయక చవితికి. బియ్యాన్ని మొక్కజొన్న పొత్తు గింజల్ని నైటే నానబెట్టేసుకున్నాను. తెల్లారి ఇలా కొంచెం అల్లము, జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇలాగా మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం ఇలా ఉండాలి. దీంట్లో ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి కొత్తిమీర, కొంచెం కరివేపాకు తరుక్కుని వేసుకుని ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని దాని మీద ఇలా ఒక పెద్ద రొట్టె వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న చిన్న రొట్టెలుగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న రొట్టెల కింద వేసుకున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు ఇలా ఒకటి పట్టుకుని తినడానికి బాగుంటుందని. ఏ విధమైన చట్నీ అవసరం లేదు, అలాగనే తినవచ్చు. అందుగా కావాలనుకుంటే అల్లం పచ్చడి అయితే బాగుంటుంది దీనికి కాంబినేషన్గాను. ఇంట్లో ఎలాగో అల్లం పచ్చడి ఉంటుంది కదా అని నేనైతే చట్నీలు ఏమీ చేయలేదు, ఇలాగే తిన్నాను. చాలా బాగా వచ్చినాయి. మధ్య మధ్యలో అల్లం ఫ్లేవరు, జీలకర్ర. ఎలా అయినా మొక్కజొన్న పొత్తు బాగా హెల్దీ ఫుడ్ అంటారు కదా, మంచి ఆహారం కదా. ఇంకా టిఫిన్ అయితే అలా కానిచ్చాము. ఇంకా ఈ వెలక్కాయలని పచ్చడి చేద్దాము అనేసి ఇంకా 4 తీసుకొచ్చారు. ఒకటైతే పాడైపోయినట్లు అనిపిస్తుంది, ఒకటి కొడితే అంత బాగాలేదు, పడేసాను. ఇంకా 3 వెలక్కాయలని కొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దానికి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. వెలక్కాయ గుంజు ఇలా వచ్చిందండి మధ్యలోది. ఇంకా దానికోసమైతే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మినపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు ఒక గిన్నెలో వేసుకుని ముందుగా వేపుకుని పౌడర్ చేయాలి. ప్లేట్లో సర్దుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ దోరగా వేపించాలి. ఇదైతే పచ్చడి రుబ్బేసాక తాలింపు కోసం సర్దుకున్నాను ఈ పోపు సామానము. ఇంకా కళాయిలోంచి ఎండుమిరపకాయలు అవన్నీ తీసేసిన తర్వాత ఆ ప్లేట్లో తీసి పెట్టుకున్న గుజ్జును కూడా కొంచెం నూనె వేసి ఇలాగ కొంచెం వేపుకుంటే బాగుంటుంది. ఇంకా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపింది ఇలా కొంచెం దంచుకుని ఆ పొడి కూడా మెత్తగా చేసి ఇందులో వేయాలి. మొత్తం అన్నీ కలిపేసి తాలింపేసిన పచ్చడి అయితే ఇలా వచ్చింది. పచ్చడి అయితే చాలా బాగుంది, టేస్టీగా. కొంచెం బెల్లం కూడా, ఇంగు కూడా వేసుకోవచ్చు అవసరం ఉన్నవారు. నేనైతే కొంచెం బెల్లం వేసాను, ఇంగు వేయలేదు. అన్నం అయితే కడిగి పెట్టాను, వేడిగా ఉడికిపోతుంది. ఇక్కడైతే ఉడికిపోయిందండి. ఈ మధ్యన ఈ గిన్నెలో వార్చుకుంటున్నాను కదా. ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా పెరుగు అయితే తోడుకుంది. ఇంకా వాళ్ళకి ఇదేనండి. బాయ్ అండి.